ఆరోగ్యకర సంతోషకర సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బ్రహ్మకుమారి సంస్థ సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వప్న తెలిపారు. మనుషుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసే ఎలాంటి వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమాజంలో వివిధ వ్యసనాలకు గురైన వారు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతారని, తిరిగి వారిని మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ధ్యానం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాల, కస్తూరిబా బాలికల పాఠశాలతో పాటు పలు పాఠశాలలో సిద్దిపేట బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలంటూ విద్యార్థులచే ప్రతిజ్ఞలు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వ్యసనరహిత భారత్లో భాగంగా సమాజంలో యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలను డ్రగ్స్, మద్యం, ధూమపానం, మొబైల్, సామాజిక మాధ్యమాల వ్యసనాల నుంచి దూరం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పట్నం భూపాల్, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు ఓంకార్, అమరీందర్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10 కోట్ల వ్యసన విముక్తి ఉద్యమం యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అయితే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మాదక ద్రవ్యాలు ఇంకా వ్యసనాల నుంచి బయటపడాలి, ముఖ్యంగా సోషల్ మీడియా యొక్క బానిసత్వం నుండి బయటపడాలని కోరుకుంటున్నాము. అయితే ఈ అవగాహన పిల్లలకే కాదు పెద్దల లోపల రావాలి. ఎప్పుడైతే పెద్దల లోపల అవగాహన వస్తుందో అప్పుడు పిల్లలకి అర్థం చేయించగలుగుతారు. మరి ఇన్ఛార్జ్ స్వప్న మేడం, అమరేందర్ రెడ్డి వారి టీం ఆధ్వర్యంలో ఈరోజు పాఠశాలలో మరి ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించడంతో పాటు మెడిటేషన్, వారికి సంబంధించినటువంటి మత్తు పదార్థాలైనటువంటి వ్యసనంలో భాగమైనటువంటి ఫోన్లను, ఆన్లైన్లో ఉన్నటువంటి విభాగాలను, అలానే మత్తు పదార్థాలన్నింటినీ కూడా విముక్తి చేయడానికి ఈరోజు చైతన్యవంతం చేయడం జరిగింది. బాలికల ద్వారా వారి తల్లిదండ్రులను, సమాజంలో కూడా మార్పు